అన్నా ఏంటి భద్ర, ఏంటో కంగారు? బయటుండే పావుల కన్నా ఇంట్లో ఉండే మనుషులతోనే భయంగా ఉందన్నా. ఏమైంది? ఏమవుతుందో ఏమోనని కంగారు పడి ఇంకే అనర్థం అరిష్టం జరగకుండా చూడమని అమ్మ కొలుగురుని వేడుకుంది. ఆయన ఆశీర్వదిస్తారనుకుంటే అడ్డదిడ్డంగా సలహాలు చెప్తున్నారన్నా. భద్రా, గురువుల్ని కించపరుస్తూ ఇంకొక మాట మాట్లాడావంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది భద్రా. నేనేమైనా ఆయన జుట్టు బారుగా ఉంది, మాట తీరు వేరుగా ఉంది అని హేళన చేశానా అన్నా? కానీ ఆయన పద్ధతే ఏమీ బాగోలేదు. నాగజాతికి పరోక్షంగా సాయం చేసే రేణుకమ్మ గుడికి వెళ్లి సారే ఇమ్మని అమ్మని వదిని పురమాయిస్తున్నారు. గురువులు అలా ఎలా చేస్తారు? నాగులకు సాయం చేసే దేవతలకు కూడా పూజ చేయొద్దని గరుడ శాసనంలో రాసుంది కదా, మర్చిపోయారా? వయస్సు మీద పడి అమ్మకి చాదస్తం ఎక్కువైందనుకోవచ్చన్నా. వయసు ఎక్కువయ్యే కొద్దీ జ్ఞానం ఎక్కువయ్యే కులగురువులు అలా ఎందుకు సెలవిచ్చారో నాకర్థం కావట్లేదు. ఒక్కటి మాత్రం నిజమన్నా, ఆ రేణుకమ్మ తల్లి నాగులకి సాయం చేస్తోంది. అందుకే అవి మన పొలిమేర దాటి లోపలికి రాగలుగుతున్నాయి. రాకూడదు, నాగులు మన పొలిమేర దాటి రాకూడదు. మన వాళ్ళెవరూ ఆ రేణుకమ్మ గుడికి వెళ్ళకూడదు. ఒకవేళ అనిరుద్ధ్ ఇంటికి తిరిగి రావాలనే ఈ పూజలేమో అన్నా. వాడెక్కడికి పోతాడు భద్రా? తప్పకుండా వాడు తిరిగి వస్తాడు. మనం మంచి చేయాలని చూసినా మనకే ద్రోహం చేయాలనుకుందా పున్నాగ. ఆ పున్నాగ శవానికి దగ్గరుండి దహన సంస్కారాలు చేయించడానికి వెళ్ళుంటాడు. చితి మీద ఆ పున్నాగ శవం కాలిన వెంటనే వాడు తిరిగి వస్తాడు. వాడి గురించి నాకు బెంగలేదు భద్రా. కానీ నా వాళ్ళు నాకు విరుద్ధంగా పూజలు చేయడమే నాకు నచ్చడం లేదు. ఈ విషయం నాతో చెప్పే ప్రయోజనం ఏముందన్నా? వెళ్ళి వాళ్ళతో చెప్పు. అమ్మా, అరవిందా, 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 మీ ఆయన కేకలేస్తున్నాడు, త్వరగా కాని. అమ్మవారికి కావలసిన సారే అన్ని సర్ది పెట్టానత్తయ్యా. చీర గాజులు ఏవి? ఇవిగో ఇక్కడున్నాయి, ఇందా. అరవిందా, పిలుస్తుంటే వినపడడం లేదా? మీరు పిలవడం విన్నానండి. ఇవన్నీ సర్దాక వద్దామని ఆగాను. ఏంటా పని? దీన్ని పని అనకూడదురా, సేవ అనాలి.